నరసాపూర్ అనే ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్తే ఇద్దరు భార్యావతులు వచ్చారు నా దగ్గరికి. వెస్లీ గారు మా కోసం ప్రార్థన చేయండి. ఏంటి మీ కొరత? 20 సంవత్సరాలు అయిందండి పెళ్ళై, పిల్లలు లేరండి. దేవుడు మీ జీవితంలో ఇంకా అద్భుతం చేస్తాడని నమ్మకం ఉందా? ఉందండి. అందుకనే మీటింగ్ వచ్చాం, ప్రార్థన చేయండి మా కోసం. ఇద్దరిని మోకాళ్ళు వేయించండి, ప్రార్థన చేయండి. మీరు నేను కూడా ప్రార్థన చేస్తా. దేవుని సేవకుని వారు మీ చేతులు వేసి ప్రార్థన చేశాను. ప్రియులారా, దేవుని మహిమార్థం చెబుతున్న ఈ మాట నేనేదో గొప్ప అని చెప్పట్లా. వారి విశ్వాసాన్ని దేవుడు చూశాడు. ఆ మరుసటి సంవత్సరం నేను మరలా నరసాపూర్ మీటింగ్కి వెళ్తే ఓ పిల్లోడిని ఎత్తుకుని వచ్చింది. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. దేవుడు చక్కని కుమారుని ఇచ్చాడు. 21 సంవత్సరాలకి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము 170 సంవత్సరాలు బతికాడు. 100 సంవత్సరాల్లో దేవుడు ఆ కుమారుని ఇచ్చాడు అంటే దాదాపు వీరి లైఫ్ స్పాన్ తీసుకుంటే దేవుడు చేసిన మిరకల్ దాదాపు సమానమైనదే. 10 సంవత్సరాలు అయిందండి వెస్లీ గారు. 12, 13, 15, 16 ఎన్ని సంవత్సరాలైనా అవనే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే నీ గర్భాన్ని తెరవడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థించండి. దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు.